ఇక పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా అంటూ మండిపడ్డారు. బర్త్ రెగ్యులైజేషన్ స్కీమ్లకు కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, బీసీ రిజర్వేషన్ పై జన్పద్ ఎదుట ధర్నా చేయాలన్నారు. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొస్తాడు. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొరుతో తలగొరుకున్నది. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అయ్యారంటే ఏఐసీసీ భవన్ దగ్గర ధర్నా అయ్యేది, జనపద్ 10 జనపద ధర్నా అయ్యేది, ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ధర్నా అయ్యేది. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం, మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మొహమాటం లేదు మాకు. జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం, మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం.